కూటమిలో ఉండి 175 నియోజకవర్గాల్లో ఉన్న కూటమి సభ్యులంటే సామాన్య కార్యకర్తలు గర్జించారు. ఏ పదవి లేనప్పుడు పోరాడారు, భుజాలు కందిపోయినాయి జెండా మోసి. ప్రతి ఒక్క టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కార్యకర్తకు కానీ జెండా మోసి ఎలక్షన్ అయ్యే వరకు కూడా తీవ్రంగా కష్టపడి కూటమిని గెలిపించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ పోరాటాలు చేయాలి, వాళ్ళే ఖండించాలి. పదవి అలంకరణగా తీసుకుని పదవుల్లో ఉండి మీరంతా ఏం చేస్తున్నారు? కూటమిలో ఉన్న వాళ్ళు ఒక యుద్ధం చేయగల సైన్యం అంత ఉన్నారు పదవులు తీసుకున్న వాళ్ళు. ఇప్పటి వరకు అన్ని పదవులు ప్రకటించేశారు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. మరి కూటమిలో ఉన్న పదవులు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఒక ఎమ్మెల్యే మీద ఏదన్నా విష ప్రచారం జరిగితే ఖండించలేరు. స్థానికంగా మీరు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తూ కమిటీలు వేశారు. పదవుల్లో కూడా సామాజిక వర్గాన్ని బట్టి పదవులు ఇచ్చారు కదా, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసి ఇచ్చారు కదా. సామాజిక వర్గం పర్సంటేజ్ని బట్టి పదవులు కూడా ఇచ్చారు కదా. మీరు అన్ని సామాజిక వర్గాల నుంచి మీరు ఉన్నప్పుడు కూటమిలో పదవుల్లో, మరి అదే వైఎస్ఆర్సీపీలో అన్ని సామాజిక వర్గాల నుంచి వివిధ రకాలుగా దాడులు చేస్తున్నారే, విష ప్రచారం చేస్తున్నారే, అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారే.